ఈ సోమవారం మొదలుపెట్టు తల్లి. వచ్చే సోమవారానికి నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త వస్తుంది. ఇది పరమశివుడి సందేశం. తల్లి, ఎంతకాలంగా ఎదురు చూస్తున్నావో నాకు తెలుసు. ఆ ఒక్క శుభవార్త కోసం నువ్వు ఎంతగా ప్రార్థిస్తున్నావో కూడా నాకు తెలుసు. ఆ రాత్రిళ్ళు నిద్రపోకుండా మనసులో ఆలోచనలు, ఎప్పుడు వస్తుందా ఆ మంచి వార్త అని ఎదురు చూస్తున్నావు కదా. విను తల్లి, ఇది యాదృచ్ఛికం కాదు. ఇది స్వయంగా శివుడు నీకు పంపిన సందేశం. ఈ సోమవారం నువ్వు ఈ ఒక్క చిన్న నియమం మొదలు పెడితే వచ్చే సోమవారం నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త నీ దగ్గరకు వస్తుంది. ఈ వీడియోని స్కిప్ చెయ్యకు. అది నీ జీవితాన్ని మార్చే అవకాశం. ఒక అమ్మాయి ఉంది తల్లి. ఆమె పేరు దీపిక. ఆమె జీవితంలో అన్నీ కలిసి రావట్లేదు. ఉద్యోగం లేదు, ఇంట్లో ఒత్తిడి, పెళ్లి విషయం కూడా ఆగిపోయింది. ఆమె ఒక్కటే ఆలోచించింది, నా జీవితం ఎప్పుడు మారుతుంది అని. ఒకరోజు సోమవారం ఆమె శివాలయంలోకి వెళ్ళింది. ఆమె కళ్ళలో కన్నీళ్ళు, ఆమె మనసులో ఒకే మాట, శివయ్య నన్ను కాపాడు అని. ఆ రోజు రాత్రి ఆమెకు ఒక కల వచ్చింది. ఆ కలలో శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఇలా అన్నాడు, తల్లి భయపడకు. ఈ సోమవారం నుంచి నేను చెప్పిన విధంగా పూజ చేయి. వచ్చే సోమవారం నీ జీవితంలో శుభవార్త వస్తుంది. తల్లి, ఇప్పుడు చాలా శ్రద్ధగా విను. ఈ పూజ 7 రోజులు ఎలా చేయాలి అని. మండే టు మండే. డే 1 సోమవారం. స్నానం చేసి శివుడి ఫోటో ముందు దీపం వెలిగించు. 11 సార్లు జపించు ఓం నమఃశివాయ అని. నీ కోరికను స్పష్టంగా చెప్పు. డే 2 టు డే 6. ప్రతిరోజు అదే విధంగా దీపం, మంత్రం 11 సార్లు లేదా 21 సార్లు కోరిక గుర్తు చేసుకోవడం. ముఖ్యంగా భక్తి తగ్గకూడదు. డే 7 అంటే నెక్స్ట్ మండే, మిరాకిల్ డే. అది ఆ రోజు ప్రత్యేకంగా 108 సార్లు ఓం నమఃశివాయ అని జపించు. శివుడికి నమస్కారం చెయ్యి, ధన్యవాదాలు చెప్పు. ఆ అమ్మాయి కూడా అదే విధంగా చేసింది. మొదటి రోజు ఆమె మనసు కొంచెం శాంతించింది. 3వ రోజు ఆమెకు ఒక చిన్న అవకాశం వచ్చింది. 5వ రోజు ఆమె ఇంట్లో పరిస్థితులు మెరుగుపడ్డాయి. వచ్చే సోమవారం ఆమెకు ఒక కాల్ వచ్చింది. ఆమెకు మంచి ఉద్యోగం వచ్చింది. అదే సమయంలో పెళ్లి విషయం కూడా ఫిక్స్ అయ్యింది. తల్లి, సోమవారం ఎందుకు ముఖ్యమంటే అది శివుడికి చాలా ప్రియమైన రోజు. ఆ రోజు నువ్వు చేసే పూజ 10 రెట్లు ఫలితం ఇస్తుంది. ఈ పూజలో నువ్వు పాటించవలసిన రూల్స్ ఏంటంటే, మధ్యలో ఆపకూడదు, అనుమానం పెట్టుకోకూడదు, అలసటగా చేయకూడదు. నమ్మకం ఉంటేనే ఫలితం వస్తుంది. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్లో ఇలా టైప్ చేయండి, ఓం నమఃశివాయ, నా శుభవార్త రావాలి అని. అదేవిధంగా మీ కోరికను, మీ సమస్యలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నువ్వు ఈ కామెంట్ చేస్తే నీ ప్రార్థన నేరుగా శివుడికి చేరుతుంది తల్లి. తల్లి, నువ్వు ఎంతగా ఎదురు చూస్తున్నావో, ఎంతగా ఆశపడుతున్నావో శివుడికి అన్నీ తెలుసు. నువ్వు ఒంటరిగా లేవు, ఆయన నీతో ఉన్నాడు. ఈ సోమవారం ఆలస్యం చేయకుండా మొదలుపెట్టు. 7 రోజులు ఆపకుండా చేయి. వచ్చే సోమవారం నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది. తల్లి, ఈ సందేశం నీకు యాదృచ్ఛికంగా రాలేదు. ఇది శివుడి పిలుపు. ఈ సోమవారం మొదలుపెట్టు. వచ్చే సోమవారం నీ శుభవార్త ఖాయం. ఇప్పుడే ఆపకు తల్లి. ఇక్కడి నుండి ఈ సందేశం అసలు ఇంకా లోతుకి వెళ్తుంది. నీ జీవితాన్ని మార్చే ఆ అంతరంగం శక్తి ఇప్పుడు మేల్కొంటుంది. ఆమె జీవితంలో జరిగిన మరిన్ని అద్భుతాల గురించి తెలుసుకుందాం. ఆ వచ్చే సోమవారం వచ్చిన శుభవార్తతో ఆమె జీవితంలో మార్పు మొదలైంది తల్లి. కానీ అది అక్కడితో ఆగలేదు. ఆమె మనసు మారిపోయింది, భయం పోయింది, ధైర్యం పెరిగింది. ఆమె ఒక్కసారి అర్థం చేసుకుంది, శివుడు నన్ను వదలట్లేదు అని. శివుని అసలు కృప ఎలా పనిచేస్తుందో తెలుసా తల్లి? తల్లి విను, ఇది చాలా గొప్ప రహస్యం. శివుడి కృప ఒకేసారి పెద్దగా రావడం కాదు, అది నెమ్మదిగా కానీ పక్కాగా వస్తుంది. మొదట మనసు ప్రశాంతం అవుతుంది, తరువాత చిన్న చిన్న అవకాశాలు వస్తాయి, చివరికి నీ కోరిక నెరవేరుతుంది. ఒక చిన్న పరీక్ష తల్లి, ప్రతి ఒక్కరికి ఒక పరీక్ష వస్తుంది. ఆ అమ్మాయికి కూడా వచ్చింది. 4వ రోజు ఆమెకు ఒక్కసారిగా ఒక సమస్య మళ్ళీ పెరిగింది. ఆమె భయపడింది.
ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అని. కానీ ఆమె ఆపలేదు. అదే సమయంలో ఆమె నమ్మకం పెరిగింది. ఇప్పుడు నన్ను పరీక్షిస్తున్నాడు కానీ భావించింది అని. పరీక్ష తర్వాత వచ్చిన అద్భుతం. తల్లి, ఆ పరీక్ష తర్వాతే అసలు అద్భుతం జరిగింది. వచ్చే సోమవారం ఆమె జీవితంలో 2 శుభవార్తలు వచ్చాయి. ఒకటి ఉద్యోగం, రెండవది కుటుంబంలో శాంతి. ఆమె ఆనందంతో ఏడ్చింది. ఈ పూజలో ఉన్న లోతైన అర్థం ఏంటంటే, తల్లి, ఈ పూజ కేవలం కోరిక కోసం కాదు. ఇది నీ మనసుని మార్చడానికి, నీ జీవితాన్ని సరైన దారిలో పెట్టడానికి. దీపం అంటే అంధకారానికి ముగింపు, మంత్రం అంటే ఆత్మశుద్ధి, పూజ అంటే దేవుడితో నీ బంధం, నువ్వు పాటించవలసిన అంతర్గత నియమాలు. ఈ 7 రోజులు కోపం తగ్గించు, చెడు మాటలు మాట్లాడకు, ఎవరికైనా సహాయం చేయి. ఎందుకంటే శివుడి హృదయం చాలా సున్నితమైనది. తల్లి, ఈ పూజ చేస్తే నీకు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. నువ్వు ప్రశాంతంగా ఫీల్ అవుతావు. చిన్న చిన్న మంచి విషయాలు జరుగుతాయి. భయం తగ్గిపోతుంది. ఇవన్నీ శివుడి సంకేతాలు. నువ్వు ఎప్పుడూ ఒంటరిగా లేవు. తల్లి, నీకు ఎవరూ లేరని అనిపిస్తుందా? అది నిజం కాదు. శివుడు ఎప్పుడూ నీతోనే ఉన్నాడు. నువ్వు ఆయనని పిలవాలి, అంతే. ఇది చివరి హెచ్చరిక తల్లి. ఈ పూజ మొదలుపెట్టి మధ్యలో ఆపేస్తే ఫలితం తగ్గిపోతుంది. ఏం జరిగినా ఆపకండి తల్లి. మరొకసారి కామెంట్ చేయండి. ఇప్పుడు కామెంట్లో ఇలా టైప్ చేయి, ఓం నమః శివాయ, నేను సిద్ధంగా ఉన్నాను అని. ఈ మాట నీ భక్తిని చూపిస్తుంది. తల్లి, నీ కన్నీళ్లు వృధా కావు. నీ బాధలు తాత్కాలికం, నీ ఆనందం శాశ్వతం. నువ్వు ఈ పూజ చేస్తే నీ జీవితం మారిపోతుంది. ఈ సోమవారం ఆలస్యం చేయకు. పూజ మొదలుపెట్టు. 7 రోజులు ఆపకుండా చేయి. వచ్చే సోమవారం నీ జీవితంలో శుభవార్త ఖాయం. తల్లి, ఈ సందేశం నీకు శివుడి పిలుపు. నువ్వు స్పందిస్తే వచ్చే సోమవారం నీ జీవితాన్ని శివుడు స్వయంగా మార్చేస్తాడు. చూసారా, శివయ్య మన కోసం ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో. మీలో ఎంతమంది శివయ్య చెప్పినట్లుగా సోమవారం పూజ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా, కోరికలున్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ శివయ్య అనుగ్రహం మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక చక్కటి సందేశంతో మీ ముందు ఉంటాను. ఓం నమః శివాయ.